ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా చక్కటి ఆదాయం ఉంది. తృతీయంలో రాహువు గాని, సప్తమంలో గురువుగారు గాని అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారండి. ఇంకా వేరే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనేం లేదు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు బాగుంటారు, బంధువర్గం బాగుంటారు, మనోబలం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది. వాటిని చక్కగా అమలు చేసేటటువంటి ధైర్యం, సాహసం, ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి. అర్ధాష్టమ శని గారి యొక్క సంచారము మీకు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. ప్రతి 2 నెలలకి ఒక్కసారి చేయించుకోండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి సత్సంతానం కలుగుతుంది, సంతానం కావాలి అని కోరుకునే వారికి చాలా అద్భుతమైనటువంటి సంతానం కలుగుతారు అనేటటువంటి వార్త వింటారు. రుణాలు తీరిపోయే అవకాశం ఉంది. ఎక్కువ రుణాలు కావాలన్నా కూడా రుణాలు దొరుకుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అన్ని విధాలా మీరు ఆనందంగా ఉండే సమయం. అయితే అష్టమ స్థానంలోకి గురువుగారు వెళ్తున్నారు. ఎప్పుడైతే అష్టమంలోకి గురువు సంచారం జరుగుతోందో కొంచెం జాగ్రత్తలతో కూడి ఉండాలి. రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి అతి కష్టంతో మీకు పనులు అవుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక స్థిర చరాస్తులు ఏవైనా సరే కొనుగోలు చేసుకోవాలి అనుకున్నా, ఒక ఉద్యోగం మారాలి అనుకున్నా ఆ సమయంలో కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి.